ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తాను ఫ్రేమ్ చేస్తారు. తెలుగుదేశంలో ఒక మనిషిని దెబ్బ కొట్టాలి అంటే ఫ్రేమ్ చేస్తారు. ఓకే, అది ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళు స్క్రీన్ ప్లే ఇస్తారు. దాని ప్రకారం వీళ్ళు నడుచుకుంటారు. దాన్నే వాళ్ళు పేపర్లు వేస్తారు. ఆడబిడ్డల జోలికి వస్తే కాబట్టి అదే విధంగా వీళ్ళు రెడీ చేస్తారు. ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తానని పవన్ కళ్యాణ్ గారు అంటుంటారు. ఆడబిడ్డల పక్కనే నిలబడి మాట్లాడినట్టుగా వాళ్ళకి ఏ అన్యాయం జరిగినా తాను కానీ అలాంటి వ్యక్తి కూడా మీరు ఎందుకు టార్గెట్ అయ్యారు? ఆయన మీ గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడారు. వీళ్ళు ఎలా గాలి భానుప్రకాష్ గారో లేకపోతే బండారు సత్యనారాయణ మూర్తి ఎలా మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే మాట్లాడారు. ఏంటి అంత టార్గెట్ పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారు చేసే తప్పులు ఎత్తి చూపించకూడదు కదా. ఆయనకు నచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి కూటమి ప్రభుత్వంగా 2014 వెళ్లారు, మీకు గుర్తుందా? అవును, 2014 ముగ్గురు కలిసి వెళ్లారు. అవును, అప్పుడు బానే ఉంది. తర్వాత ఆయన మళ్ళీ బయటకు వచ్చి అందరినీ తిట్టాడు. బీజేపీని తిట్టాడు, టీడీపీని తిట్టాడు. ఎందుకు తిట్టాడు? నీకు ఒక సిద్ధాంతం లేదు. పార్టీ పెట్టి మొదట్లో అసలు ఎన్నికలకే పోలేదు. కేవలం వాళ్ళిద్దరికి ఓటేయమని చెప్పిన వ్యక్తివి నువ్వు. ఎక్కడైనా ప్రపంచంలో ఇలా పార్టీ పెట్టి కంటెస్ట్ చేయకుండా వాడికోటే వీడికోటే వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే నేను ప్రశ్నిస్తా అని చెప్పిన వ్యక్తిని ఎక్కడైనా చూసారా? మళ్ళీ వాళ్ళతో గొడవ పెట్టుకుని బయటకు వచ్చాక ఇద్దరిని తిట్టిన వ్యక్తిని చూసారా? మళ్ళీ వాళ్ళతో కలిసి వాళ్ళకి భజన చేసిన వ్యక్తిని చూసారా? ఇలా ఊసర వెళ్ళి కన్నా ఘోరంగా రంగులు మార్చినప్పుడు అది ప్రశ్నిస్తాను కాబట్టి నా మీద కోపం, లేకపోతే నా మీద ఎందుకు కోపం వస్తుంది? ప్రశ్నించాల్సింది పవన్ కళ్యాణ్ గారు కదా, ప్రశ్నించే పార్టీ కదా అది. మీరు కూడా ఆయన మదర్ని తిట్టాడు, లోకేష్ మా మదర్ని తిట్టించాడు. మా మదర్ని లోకేషే తిట్టించాడు సోషల్ మీడియాలో మనుషుల్ని పెట్టి. ఇలాగ ఆంధ్రజ్యోతి వీళ్ళంతా కుమ్మక్కయ్య మా అమ్మని తిట్టారన్నావు. మరి అమ్మని తిట్టిన వాళ్ళతో ఎట్లా నువ్వు కొల్లుడై ఎలక్షన్స్ కి వెళ్తావు? ఎట్లా వాళ్ళతో పాటు నవ్వుకుంటూ తిరుగుతావు? ఈ రోజు చంద్రబాబు నాయుడుతో పాటు నువ్వు కూడా ఇచ్చావు కదా మేనిఫెస్టోలో సంతకం పెట్టి. మరి చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు, మహిళలకి రక్షణ ఇవ్వట్లేదు, నిరుద్యోగుల్ని రోడ్డు మీద నించోబెట్టాడు, విద్యార్థుల్ని చదువుకు దూరం చేస్తున్నాడు. మరి ఎందుకు మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్? సో ఇది నేను అడగకూడదు. అడిగితే నేను చెడ్డదాన్ని, వెంటనే నన్ను తిడతారు. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు. ఒక ఆడదిగా ఉండి కూడా మొన్న ఎవరో అరెస్ట్ అయ్యారు కదా ఒక అమ్మాయి మర్డర్ కేసులో ఒక అమ్మాయి అరెస్ట్ అయింది కదా జనసేన నుంచి వినుత. ఆ అమ్మాయి అప్పుడు లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు మా ఇంటికి వచ్చి నా ఇంటి ముందర తొడగొట్టి నాకు గాజులు పూలు చీర పెట్టిపోయిన వ్యక్తి అమ్మాయి. ఆమెనా? నాకు అమ్మాయికి ఏం సంబంధం? నా గురించి అమ్మాయికి ఏం తెలుసు? ఒక మినిస్టర్ గా నేను ఉన్నప్పుడు నా ఇంటి ముందు చేశారు. అవును, నాకెంతసేపు వీళ్ళని ఏదైనా చేయాలనుకుంటే ఆ రోజు పోనీలే పాపమని వదిలేసా. మళ్ళీ ఇంకోసారి ఏం చేసింది? నా దిష్టి బొమ్మని తగలబెట్టి చెప్పుతో కొడుతూ మాట్లాడింది. అవును, చూసాం. ఈ రోజు ఏమైంది నీ పరిస్థితి? నువ్వు ఎవరి కోసమైతే ఎగిరెగిరి మాట్లాడావో వాళ్ళే నిన్ను పార్టీలోంచి సస్పెండ్ చేసి కరేపాకులాగా తీసి పడేశారు. నీతో మాట్లాడించుకొని నీతో అందరినీ తిట్టించుకొని పని అయిపోగానే కరివేపాకులాగా తీసి పడేశారు. సో ఈ రోజు జనసేనలో తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాల్సింది అది. ఎగిరెగిరి పడితే ఆ అమ్మాయికి పట్టిన గతే మీకు. దేవుడు అనేవాడు ఉన్నాడు. అనవసరంగా ఒక మహిళని కళ్ళ నీళ్లు తెప్పించి ఆమె జీవితం నాశనం చేయాలనుకుంటే భగవంతుడు ఊరికే వదలడు. బయటికి కూడా రాలేకుండా లోపల పెడతాడు. అది తెలుసుకోండి అందరూ.